పాండవులు జూదాన్ని ఎందుకు ఆడుతారు? వారు అరణ్యవాసానికి ఎందుకు వెళ్తారు? కౌరవులందరినీ చంపుతానని భీముడు ఎందుకు ప్రతిజ్ఞ చేస్తాడు? అర్జునుడికి బాశుపతి అస్త్రం ఎలా లభిస్తుంది? భీముడి అహంకారం ఎలా పోతుంది? అక్షయ పాత్ర, ద్రౌపది వస్త్రాభరణం ఇలాంటి ఎన్నో టెస్టులు ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం. దుర్యోధనుడు గదిలో నుండి బయటకు రావడం లేదు. దాంతో శకుని, దుర్యోధన, నేను చెప్పేది ఒక్కసారి విను. పాండవులను జూదం ఆడడానికి పిలువు. వాళ్ళని ఆ జూదంలో ఓడగొట్టి మొత్తం వాళ్ళ సైన్యాన్ని, ఐశ్వర్యాన్ని మన సొంతం చేసుకుందాం. ఇదిగో నా దగ్గర ఉన్న పాచికలు కూడా నేను ఎలా చెప్తే అలా పడుతాయి. కాబట్టి పాండవులను పిలువు అనగానే దుర్యోధనుడు మంచి కట్టుబట్టలతో అలంకారం అయ్యి బయటికి వచ్చాడు. తన భటుల ద్వారా పాండవులను జూదం ఆడడానికి రమ్మని దుర్యోధనుడు పిలుస్తాడు. పాండవులందరూ హస్తినాపురానికి రాగానే ఆశ్చర్యపోతారు. ఎందుకంటే ఆ జూదమాట చూడడానికి దుర్యోధనుడు ఒక పెద్ద స్టేడియం లాంటిది ఏర్పాటు చేసి ప్రజలందరూ వచ్చి చూసేటట్టు ఏర్పాటు చేశాడు. ఫస్ట్ గేమ్ లో కావాలని ఓడిపోతారు దుర్యోధనుడు, శకుని. శకుని ఎలా కోరుకుంటే అలా పడతాయి ఆ పాచికలు. సభకు మధ్యలో పాండవులు, కౌరవులు కూర్చున్నారు. ప్రజలందరూ మరింత ఉత్కట్టంగా ఆట ఎప్పుడు మొదలవుతుంది అని ఎదురు చూస్తున్నారు. నాకు బదులు మా మామ శకుని ఆడుతాడు అని దుర్యోధనుడు అన్నాడు. దానికి ధర్మరాజు ఒప్పుకోలేదు. నేను ఆడడానికి వచ్చింది నీతో, ఆయనతో ఎలా ఆడతాను అని అడిగాడు. దానికి దుర్యోధనుడు, శకుని స్వయాన నా మేనమామ, ఒకటే రక్తం. అయినా ఏంటి ధర్మరాజా, ప్రతి చిన్నదానికి అనుమానించి ఆలోచించి భయపడుతున్నావు? నువ్వు ఇంత పిరికివాడివా? ఒక్క మాట ఖచ్చితంగా చెప్పు, శకుని మామ ఆడితే ఆడవా లేదా ఖచ్చితంగా ఓడిపోతావని భయమా అని వెటకారంగా నవ్వాడు. ధర్మరాజు హిగో అర్థమైంది. నీ తరపున ఎవ్వరు ఆడినా నాకు సమ్మతమే, ఆట మొదలుపెట్టు అని ధర్మరాజు అన్నాడు. పందెం ఏంటి అని దుర్యోధనుడు ధర్మరాజుని అడిగితే నా ముత్యాలహారం అన్నాడు. కౌరవులందరూ ఒక్కసారిగా గట్టిగా నవ్వడం మొదలుపెట్టారు. ఏంటి, చక్రవర్తి ఆడే ఆటలో జస్ట్ ముత్యాలహారమా? నేనైతే నా రాజ్యంలో ఉన్న అన్ని ముత్యాలహారాలు పెడుతున్నానని అన్నాడు. ధర్మరాజు కూడా నేను కూడా నా రాజ్యంలో ఉన్న అన్ని ముత్యాలు పందెంలో పెడుతున్నానని అన్నాడు. శకుని పాచికలు వేశాడు. ధర్మరాజు ఓడిపోయాడు. తరువాత పందెం మా రాజ్యంలో ఖజానా మొత్తం పందెం పెడుతున్నానని దుర్యోధనుడు అన్నాడు. ధర్మరాజు కూడా అదే పందెం కాశాడు. మరలా ధర్మరాజు ఓడిపోయాడు. తర్వాత గుర్రాలు, రథాలు, సైనికులు, ఏనుగులు యావత్ ఆస్తిని తన రాజ్యం మొత్తం పందెం కాశాడు. ధర్మరాజు అన్ని పందాల్లో ఓడిపోయాడు. శకుని ఏ సంఖ్య పడాలనుకున్నాడో ఆ సంఖ్య పడుతుంది. కౌరవులందరూ గట్టిగా చప్పట్లు కొడుతూ వెట్టకారంగా నవ్వుతూ పాండవులను వేలెత్తి చూపిస్తూ రాక్షస ఆనందం పొందుతున్నారు. ధర్మరాజు ఆ ఓటమిని ఒప్పుకోలేకపోయాడు. ధర్మరాజు నా తమ్ముల్లో నకుల సహదేవులని పందెంలో పెడుతున్నానని ధర్మరాజు అన్నాడు. ఆహా, మీరు ఎలా చెప్తే అలా అని దుర్యోధనుడు శకుని చేత పాచికలు వేయించాడు. మరలా ధర్మరాజు ఓడిపోయాడు. భీముడు, అర్జునుడు నాకు నేనే పందెంలో పెడుతున్నానని ధర్మరాజు అన్ని పందాల్లో ఓడిపోయాడు. ఇంకా పాండవులు కౌరవులకి దాసులయ్యారు. దుర్యోధనుడు ఇలా అంటున్నాడు, ఈ రోజు నుండి పాండవులు నా దాసులు. అయినా దాసులపైన పట్టు వస్త్రాలు, ఆభరణాలు ఏంటి, తీసి పక్కకు పెట్టండి అని తీయించాడు. ధర్మరాజుతో మరో ఆట ఆడుతావా అని దుర్యోధనుడు అన్నాడు. నా దగ్గర పందెంలో పెట్టడానికి ఏమీ లేదు అన్నాడు. ఎందుకు లేదు? ఇప్పటి వరకు నువ్వు పందెంలో పెట్టిన అన్నిటికంటే ఇది ఎన్నో రెట్లు విలువైనది నీ దగ్గర ఉంది, అది పెడతావా ధర్మరాజా అని అడిగాడు. ఏంటి అని అడిగితే అది నీ పెళ్ళాం ద్రౌపది అన్నాడు. అన్నా, ఒక్క మాట చెప్పు, మొత్తం కౌరవులందరినీ చంపేస్తాము, ఏ ఒక్కరిని ప్రాణాలతో ఉంచము, అందరినీ నాశనం చేస్తామని అర్జునుడు అన్నాడు. దానికి ధర్మరాజు ఏం మాట్లాడలేదు. ఎందుకు ఆవేశపడుతున్నావు అర్జున? నీ అన్నలా ఆలోచించు. ఈ పందెం గెలిస్తే ఇప్పటి వరకు మీరు పోగొట్టుకుందంతా, మీ ఆస్తి, మీ రాజ్యం, మీ సైన్యం మొత్తం తిరిగి ఇచ్చేస్తాను అని అన్నాడు. ధర్మరాజు దానికి ఒప్పుకున్నాడు. శకుని పాచికలు వేశాడు. అందరూ నిశ్శబ్దంగా ఏం జరుగుతుందని ఊపిరి బిగబెట్టి చూస్తున్నారు. సభ మొత్తం నిశ్శబ్దంగా ఉంది. గుడ్డివాడైన ధృతరాష్ట్రుడు ఎవరు గెలిచారని పక్కన ఉన్న మంత్రిని అడిగాడు. ఒక్క క్షణం తర్వాత దుర్యోధనుడు ముఖంలో ఆనందం వచ్చేసరికి పాండవులు ఓడిపోయారు ప్రభు అని చెప్పాడు. దుర్యోధనుడు ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న క్షణం వచ్చింది. ద్రౌపది మీద పగ తీర్చుకోవడానికి ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా పక్కన ఉన్న భటుని వెళ్లి దాసనైన ద్రౌపదిని సభకు తీసుకొనిరా అని పంపాడు. కొద్దిసేపు అయిన తర్వాత భటుడు తిరిగి వచ్చి, మహారాజా, ద్రౌపది నేను ఎక్కడికి రాను అంది. మరి నువ్వు పాండవులు జూదంలో ఓడిపోయారని చెప్పలేదా అని దుర్యోధనుడు అడిగాడు. చెప్పాను ప్రభు. అప్పుడు ద్రౌపది, ధర్మరాజు ఫస్ట్ ఓడిపోయి నన్ను పందెంలో పెట్టి ఓడిపోయాడు, అలాగైతే అది ధర్మం కాదు. ఎందుకంటే తను ఓడిపోయిన తర్వాత నన్ను పందెంలో పెట్టే హక్కు తనకి లేదు, కాబట్టి నన్ను పందెంలో పెట్టింది చెల్లదు అని చెప్పింది ప్రభు అన్నాడు. దుర్యోధనుడికి కోపం వచ్చి ఆ ద్రౌపదిని ఈ సభకు ఈడ్చుకురా తమ్ముడు అని దుశ్శాసనుడిని పంపాడు. 10 నిమిషాల తర్వాత సభలో అందరూ కోపంగా ఉన్నారు. అందరూ నోర్లెల్లబెట్టి చూస్తున్నారు. సగానికి పైన ప్రజలు వాళ్ళకి తెలియకుండానే ఏడుస్తున్నారు. కొంతమంది అక్కడ జరుగుతుంది చూడలేక కళ్ళు మూసుకున్నారు. ఎందుకంటే ఆ సభ యొక్క ముఖద్వారం నుండి ముఖమంతా గాయాలతో ఉండి 2 చెంపలు కమిలిపోయి నోట్లో నుండి రక్తం కారుతూ కాపాడండి కాపాడండి అని గట్టిగా ఏడుస్తున్న ద్రౌపదిని నేల మీద పడుకోబెట్టి తన జుట్టు పట్టుకొని సభ మధ్యలోకి దుశ్శాసనుడు ఈడ్చుకుంటూ వస్తున్నాడు. మానవత్వం, మంచితనం అనే పదాలకి ఆ రోజు సమాధి కట్టబడింది అని అందరూ మనసులో అనుకుంటున్నారు. ద్రౌపది కళ్ళలో కళ్ళు పెట్టి చూడలేక పాండవులు తలదించుకొని ఉన్నారు. అప్పుడు ద్రౌపది పాండవుల
పాండవుల వైపు చూస్తూ వచ్చి మీరు మగాలేనా, మీ భార్యని మరొకరు కొడుతుంటే చూస్తూ ఉంటారని తిడుతుంది. భీష్ముడిని ద్రోణాచార్యుడిని కూడా తిడుతుంది. దుర్యోధనుడు పగతో రగిలిపోతూ ద్రౌపది వచ్చి నా తొడపై కూర్చో అన్నాడు. వెంటనే భీముడు దుర్యోధన, మా భార్యని మా కళ్ళ ముందే ఇంతలా అవమానిస్తావా? ఏ తొడైతే నువ్వు కూర్చోమన్నావో ఆ తొడని చీల్చి చెండాడి చంపేస్తానని ప్రతిజ్ఞ చేస్తాడు. అప్పుడు దుర్యోధనుడు, బాబు భీమా, యుద్ధాల గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం, ఇప్పుడు నువ్వు పక్కకి ఉండు, ఇది మాకు ఆనందకర సమయం అని అన్నాడు. దుర్యోధనుడికి కోపం చల్లారక దుశ్శాసన, ద్రౌపది వస్త్రాభరణం చెయ్యి అని ఆజ్ఞాపించాడు. వెంటనే అన్న ఆజ్ఞ మేరకు దుశ్శాసనుడు చీరలాగాడు. కట్టుకున్న వాళ్ళు నిస్సహాయంగా చూస్తూ ఉంటే దీనంగా ఏడుస్తూ తన అన్న శ్రీకృష్ణుడిని మనసులో ప్రార్థించసాగింది. విచిత్రంగా ద్రౌపది నడుముకు ఉన్న చీర లాగుతుంటే చీరలు వస్తూనే ఉన్నాయి. లాగుతున్న చీరలు చిన్నపాటి పర్వతాల్లా కనిపిస్తున్నాయి. కానీ ద్రౌపది మీద ఉన్న చీర ఇంచు కూడా ముందుకు పోలేదు. దుశ్శాసనుడు లాగి అలసిపోయి కింద పడిపోయాడు. భీముడు, దుశ్శాసన, నిన్ను భయంకరంగా ఘోరంగా నీ గుండెను బయటకు తీసి నేను చంపేస్తాను. మీ కౌరవులందరినీ ప్రాణాలతో మిగిల్చను, అందరినీ చంపేస్తానని భీముడు ప్రతిజ్ఞ చేస్తాడు. అర్జునుడు, నకుల, సహదేవులు కూడా కౌరవులందరినీ హతమారుస్తామని ప్రతిజ్ఞ చేస్తారు. వెంటనే విదురుడు లేచి కోరి కౌరవులు మృత్యువుకు స్వాగతం పలుకుతున్నారు. అన్నా, ఇప్పుడైనా మీరు కలగజేసుకుని ఈ గొడవను శాంతపరిస్తే సరే, లేదంటే కౌరవుల వినాశనం తప్పదు అని విదురుడు ధృతరాష్ట్రుడికి చెప్తాడు. విదురుడి మాటలు విన్న ధృతరాష్ట్రుడికి భయం పట్టుకుంది. వెంటనే ద్రౌపదిని పిలిచి, ద్రౌపది, నేను యొక్క అంధుడిని, ఇక్కడ ఏం జరుగుతుందో నాకు తెలియదు, నువ్వు చింతించకు ద్రౌపది, జరిగిందేదో జరిగిపోయింది, నీకేం వరం కావాలో కోరుకో ద్రౌపది అని అడగక వెంటనే ద్రౌపది, మా 5 పాండవులకు దాస్య విముక్తి చేసి వారి ఆయుధాలను వారికి ఇచ్చివేయండి అని కోరుకుంటుంది. ఇంకేమైనా కావాలని ధృతరాష్ట్రుడు అడగక ఇంకేమీ వద్దు అని ద్రౌపది చెప్తుంది. ఎందుకంటే ద్రౌపదికి తెలుసు తన 5 భర్తలకి వారి ఆయుధాలు ఉంటే ఈ ప్రపంచాన్నే జయించగలరని. ధృతరాష్ట్రుడు ధర్మరాజును కూడా పిలిచి, ధర్మరాజా, నా పుత్రులను క్షమించు, జూదంలో నువ్వు ఓడిపోయిందంతా తిరిగి తీసుకో, ఇంద్రప్రస్థానానికి వెళ్లి జనరంజకంగా నీ రాజ్యాన్ని పాలించుకో అని పంపించాడు. పాండవులు, ద్రౌపది ఇంద్రప్రస్థానానికి వెళ్లిపోయారు. కానీ వారికి జరిగిన అవమానానికి మర్చిపోలేక పాండవులు రగిలిపోతున్నారు. ఇక్కడ కౌరవులు కూడా భయపడుతున్నారు, పాండవులు మనల్ని బ్రతకనిస్తారా అని. అప్పుడు శకుని, దుర్యోధన, పాండవులని మళ్ళీ ఒక్కసారి జూదం ఆడడానికి రమ్మను, ఆ ఆటలో వాళ్ళని ఓడించి అరణ్యవాసానికి పంపుదామని శకుని దుర్యోధనుడితో చెప్తాడు. అప్పుడు దుర్యోధనుడు, మామ, ఇప్పుడు జరిగిన దానికే మా నాన్న ధృతరాష్ట్రుడు కోపంగా ఉన్నాడు, అలాంటిది వాళ్ళు మళ్ళీ రావడానికి ఒప్పుకుంటాడంటవా అనగానే శకుని, పాండవులు ఇప్పుడు గనక మళ్ళీ జూదం ఆడడానికి రాకపోతే కౌరవులందరూ వారి చేతుల్లో చనిపోతారని బ్లాక్మెయిల్ చెయ్యి, అప్పుడు మీ నాన్న ఒప్పుకుంటాడని శకుని దుర్యోధనుడితో అన్నాడు. ఇంకా దుర్యోధనుడు అలానే చెప్తే ధృతరాష్ట్రుడు కూడా ఒప్పుకొని పాండవులను రమ్మని లేఖ పంపుతాడు. ఆ లేఖలో ఒక ఆడదాని చేత ప్రాణాలని కాపాడుకున్న పాండవులు అని ఎవ్వరు అనకూడదు, అంటే మీరు మళ్ళీ రావాలని ఉంది. దానికి పాండవులు మళ్ళీ హస్తినాపురానికి వచ్చి జూదమాడుతారు. ఓడిన వారు 12 ఏళ్ల పాటు అడవులో నివసించాలి. మరో 1 సంవత్సరం తమరు ఎవరో తెలియకుండా అజ్ఞాతవాసం చేయాలి. అజ్ఞాతవాసంలో ఎవరైనా గుర్తుపట్టితే మళ్ళీ ఈ శిక్షను మొదటి నుంచి ఆచరించాల్సి ఉంది. శిక్ష పూర్తిగా ముగిసిన తర్వాత తిరిగి వారి రాజ్యాన్ని పొందుతారు. జూదమాడడం మొదలు పెట్టారు. పాండవులు మళ్ళీ ఓడిపోయారు. తమ ఆభరణాలను పక్కకు పెట్టి అరణ్యవాసం కోసం పాండవులు బయలుదేరారు. కుంతిదేవి కూడా వారితో వెళ్తుండగా విదురుడు లేచి, తల్లి, ఈ ముసలితనంలో అడవి జీవితానికి నీ శరీరం సహకరించదు, మేమందరము ఉండగా నువ్వు అష్ట కష్టాలు పడుతుంటే స్వర్గంలో ఉన్న మా అన్న పాండురాజుకు నేనేం సమాధానం చెప్పాలి, కనుక మీరు నా సంరక్షణలో ఉండమని కోరగా కుంది అందుకు ఒప్పుకుంటుంది. ఇదంతా మోసం, అధర్మం కనుక ధర్మం తప్పిన ఈ రాజ్యంలో మేము ఉండము, మేము కూడా మీ వెంటే వస్తామని ప్రజలు కూడా పాండవుల వెంట బయలుదేరారు. దానికి ధర్మరాజు, ప్రజలారా, మీరు నా పైన చూపిస్తున్న ప్రేమానురాగాలకి నా మనసు చెలించిపోయింది. ప్రజలను అడవుల పాలు చేశాడు అనే అపరాధం నాకు అంటకట్టాలి అంటే తప్పకుండా నాతో రండి. దానికి ప్రజలు, వద్దు, మా వల్ల మీకు ఎన్నటికీ అపరాధం రాకూడదు అని తమ ప్రయత్నాన్ని విరమించుకుంటారు. కానీ కొంతమంది బ్రాహ్మణులు మాత్రం ధర్మరాజు ఎంత చెప్పినప్పటికీ వినకుండా వెంట వెళ్లారు. ధర్మరాజు, బ్రాహ్మణులారా, మీరు పూజ్యులు, మేము అడవులో కందమూలములు తింటూ బ్రతకాలి, కాబట్టి మీరు మా వెంట కష్టపడడం ఎందుకు, దయచేసి మీరు తిరిగి వెళ్ళండి అన్నాడు. అయినా కూడా బ్రాహ్మణులు వినకుండా, మేము కూడా కందమూలే తింటాము, మా ఆహారం మేమే సంపాదించుకుంటాం, కావున మమ్మల్ని తిప్పి పంపకండి అని వేడుకుంటారు. ధర్మరాజు వారి కోరికను కాదనలేకపోయాడు. మేము సరే శిక్ష అనుభవిస్తున్నాము కాబట్టి కందమూలములు తినడం అర్థం ఉంది, కానీ ఈ ఉత్తమ బ్రాహ్మణులకు ఎలా తినిపించగలము, అంతకంటే చావడం మేలు కదా, అయ్యో ఎంతటి దీనస్థితి వచ్చి పడింది అని చింతిస్తుండగా ధర్మరాజు ఈ సమస్యకు సూర్యుడిని ప్రార్థిస్తాడు. ధర్మరాజు భక్తికి మెచ్చి సూర్యుడు అక్షయ పాత్ర ఇస్తాడు. అరణ్యవాసం ముగిసే వరకు ఈ అక్షయ పాత్ర మీ ఆకలిని తీరుస్తుంది అని చెప్పి వెళ్ళిపోతాడు. పాండవులను కలుసుకోవడానికి శ్రీకృష్ణుడు ద్వారక నుంచి వస్తాడు. పాండవులను, ద్రౌపదిని ఓదార్చి విధిని ఎవ్వరు తప్పించరు గాని అంతిమ విజయం మాత్రం ధర్మానిదే అని ధైర్యాన్నిస్తాడు. శ్రీకృష్ణుడు తన చెల్లెలు సుభద్రను, అభిమన్యుడిని ద్వారకకు తీసుకెళ్తాడు. మరోవైపు దుష్టజుమ్నుడు ఉప పాండవులను పాంచాల రాజ్యానికి తీసుకెళ్తాడు.
వ్యాసుడు అరణ్యవాసంలో ఉన్న ధర్మరాజును కలుసుకొని, ధర్మరాజా, భవిష్యత్తులో ధర్మ సంస్థాపం కొరకు యుద్ధం తప్పదు. భీష్ముడు, ద్రోణుడు వంటి అతిరథ మహారథులను ఎదుర్కోవాలంటే ఇప్పుడు ఉన్న మామూలు అస్త్రములు సరిపోవు. కావున దివ్యాస్త్రములను పొందుటకు నీకు ప్రతిస్మితి అనే విద్యను నేర్పిస్తాను. దానిని నువ్వు అర్జునుడికి ఉపదేశించుము అని చెప్పి నేర్పిస్తాడు. ధర్మరాజు అలాగే అర్జునుడికి ఉపదేశించి దివ్యాస్త్రములను సంపాదించుట కొరకు తపస్సు చెయ్యమని పంపిస్తాడు. అర్జునుడు తపస్సు చేసుకోవడం కోసం ఇంద్రకీలాదికి చేరుకున్నాడు. అక్కడ ఒక ముసలి బ్రాహ్మణుడు అర్జునుడిని చూసి, వీరుడా, నువ్వు ఎవరు, ఇక్కడ ఎందుకు ఉన్నావు? ఇక్కడ శాంతిని కోరే బ్రాహ్మణులు తపస్సు చేసుకునే ప్రదేశం. ఆయుధాలు ధరించిన నువ్వు, నీకు ఇక్కడేం పని? నువ్వు ఆయుధాలను విడిచిపెట్టు అన్నాడు. ఆ మాటలకు చెలించకుండా స్థిరంగా ఉన్న అర్జునుడు సహనానికి, సంకల్ప బలానికి మెచ్చి బ్రాహ్మణ రూపంలో ఉన్న ఇంద్రుడు అర్జునుడికి ప్రత్యక్షమయ్యాడు. కుమారా, ఈ సంకల్ప బలంతోనే తపస్సు ఆచరించి ఆ పరమశివుడిని ప్రసన్నం చేసుకో, నీ కోరిక తప్పక నెరవేరుతుంది అని చెప్పి దీవించాడు. ఇంద్రుడి సలహా మేరకు అర్జునుడు ఇంద్రకీలాది మీద శివుడిని ప్రసన్నం చేసుకునేందుకు ఘోర తపస్సు చేయసాగాడు. అర్జునుడి కఠోర తపస్సుకు, సంకల్ప దీక్షకి మెచ్చి శివుడు ప్రత్యక్షమయ్యి బాష్పతి అస్త్రాన్ని ప్రసాదిస్తాడు. శివుడు, అర్జున, ఈ బాష్పతి అస్త్రము అల్ప మానవులపైన ప్రయోగించకూడదు, కాదని ప్రయోగిస్తే ఈ సృష్టి అంతమవుతుంది అని చెప్పి వెళ్ళిపోతాడు. అయితే ఇదే క్రమంలో ఊర్వశి అర్జునుడిని చూసి కోరిక తీర్చమంటుంది. కానీ అర్జునుడు, అమ్మా, నువ్వు నాకు తల్లి లాంటి దానివి, నా వల్ల కాదు అని నిరాకరిస్తాడు. దానికి ఊర్వశి, అర్జున, నా కోరికను కాదన్నందుకు నువ్వు చనిపోయేలోపు నువ్వు కోరుకున్నప్పుడే 1 సంవత్సరం పాటు నపుంసకుడిలా ఉంటావని శాపం ఇచ్చింది. ఇక్కడ పాండవులు తీర్థయాత్రలు చేస్తూ ఎన్నో కష్టాలు పడి గాంధమాధవ పర్వతాన్ని చేరుకున్నారు. మార్గం మొత్తం రాళ్లతో, ముళ్లతోనూ ఉంది. ఇంకా కాలినడకన సాధ్యం కాదు. అప్పుడే భీముడికి తన కొడుకైన గరుత్కచుడు గుర్తుకు వచ్చాడు. కోరిన వెంటనే గరుత్కచుడు సురక్షితంగా వారందరినీ బరికవానానికి చేర్చాడు. వారు అక్కడ గడుపుతున్న రోజుల్లో ఒకరోజు ద్రౌపది భీమసేనుడు విహరించుచుండగా హఠాత్తుగా 1000 రేకుల పుష్పం ఒకటి వారు ముందు గాలిలో వచ్చి పడింది. ద్రౌపది ఆ పుష్పాలను చూసి ఇంకా కావాలని భీముడితో చెప్పగానే భీముడు ఆ పుష్పాలను తీసుకురావడానికి వెళ్ళాడు. అలా భీముడు వెళ్తూ ఉంటే భీముడికి అడ్డుగా ఒక ముసలి కోతి అడ్డంగా పడుకొని ఉంది. వెంటనే భీముడు, ఓరి కోతి, నేను వెళ్లే దారికి అడ్డంగా ఉంటావా అని కోపగించుకోక, ఆ ముసలి కోతి, నేను ఒక ముసలివాడిని, కదలలేను, కాస్త నువ్వే ఆ తోకను పక్కకు పెట్టి నీ దారిన నువ్వు వెళ్ళు అని ముసలి కోతి పలికింది. భీముడు, ఓ అదెంత పని అంటూ చిటికన వేలుతో ఆ తోకను తీయబోయాడు. కానీ లేవలేదు. ఒంటి చేతితో ప్రయత్నించాడు, అయినా లేవలేదు. 2 చేతులతో సర్వశక్తులను ఉపయోగించి ప్రయత్నించినా కూడా ఇంచు కూడా లేవలేదు. ఏంటి ఈ వైపరీత్యము? ఒక ముసలికోతి తోకను కూడా లేపలేను అని నలుగురికి తెలిస్తే నా పర్వేం కావాలి అని నెత్తికి 2 చేతులు పట్టుకొని కూర్చున్నాడు. కాసేపటికి భీముడు రియలైజ్ అయ్యి, సందేహమే లేదు, నేనే ఆ తోకను ఎత్తలేదు అంటే అతడు ఎవరో మహనీయుడై ఉండాలి అని తన అహంకారాన్ని పక్కకు పెట్టి భీముడు ఆ కోతికి నమస్కరించి, అయ్యా, నా అపరాధమును మందించి తమరెవరో తెలియజేయండి అని వేడుకున్నాడు. అప్పుడు కోతి రూపంలో ఉన్న ఆంజనేయుడుగా మారి, భీమా, నేను హనుమంతుడిని, మీ అన్నను, వాయుపుత్రుడిని, శ్రీరామ భక్తుడిని అని చెప్పగా భీముడు ఎంతో సంతోషించి, అన్నా, నీ బల పరాక్రమంలో వింటున్నప్పుడల్లా ఒక్కసారైనా నిన్ను చూడాలనే కోరిక కలిగింది. ఈ రోజుకి నా కోరిక తీరింది అని ఎంతో సంతోషించాడు. ఆంజనేయుడు, భీమా, నీలో ఉన్న ఒకే ఒక లోపము నీ అహంకారము, ఇప్పుడు అది పోయింది అని ఆంజనేయుడు చెప్పాడు. మీరు యుద్ధం చేసేటప్పుడు నా వంతుగా మీకు సహకరిస్తానని చెప్పాడు. ఫైనల్గా ఆ పుష్పాలను తీసుకుని ద్రౌపదికి ఇచ్చాడు భీముడు. దుర్యోధనుడు, కర్ణుడు గంధర్వరాజుతో ఎందుకు యుద్ధం చేస్తారు? పాండవులు సైంధవుడికి అరగుండు చేసి ఎందుకంత అవమానిస్తారు? భీముడు కీచకుడిని ఎందుకు చంపుతాడు? పాండవుల అజ్ఞాతవాసంలో దుర్యోధనుడు వాళ్ళని గుర్తుపట్టుతాడా? ఇలాంటి ఎన్నో టెస్టులు నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేయండి. అందులో ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది. వీడియోని లైక్, షేర్, కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అందరికీ సెలవు, బాయ్.